నమస్తే. నేను మీ అశ్విని ప్రాపర్టీ గైడ్. మన కుబేరా వెంచర్ చూశారు కదా, ఎంత అద్భుతంగా డెవలప్ జరుగుతూ ఉందో. ఒక పక్కన స్టేట్ హైవే 236 డైరెక్ట్ 24 అవర్స్ బస్ ఫెసిలిటీ, ఇంకోవైపు వెస్ట్ ఎంట్రీ ఏమో నేషనల్ హైవే NH16 కనెక్టివిటీ డైరెక్ట్గా. మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 34,000 ఈస్ట్ ఫేసింగ్ అండి, 33,000 వెస్ట్ ఫేసింగ్. అవి కూడా లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చి మనకి రేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ప్రైస్ అనేది. అంటే అది హైవే ఫేసింగ్ దగ్గరలో ఉంటుంది, హైవే ఎంట్రీ ఉంటుంది అనమాట. దానికి మనం వెంచర్లో ఎక్కడ తీసుకున్నా బంగారం అండి, ఇది 100% మనం చెప్పుకోవచ్చు. రీసేల్ ఎక్కడైతే జరుగుతుందో ఆ వెంచర్ని బంగారం అనవచ్చు. ఇప్పుడు రాజధాని అంటున్నారు, కానీ అక్కడ ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎలా ఆలోచన ఉంటుందంటే, ఎలా ఆలోచన ఉండాలి అంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 years పాటు దాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్, డెవలప్మెంట్ ఎంత ఫాస్ట్గా డెవలప్ చేస్తుంది, వీటి మీద ఆధారపడి అక్కడ వాల్యూనే పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చేసేదేమో సిటీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో నేషనల్ హైవేని కనెక్టివిటీ చేసుకొని, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు వెళ్ళినా అమరావతికి వెళ్ళాలన్నా, గుంటూరుకి వెళ్ళాలన్నా సేమ్ హైవే ఎక్కి వెళ్ళాల్సిందే ట్రాన్స్పోర్టేషన్. వితిన్ ఒక 15 to 20 minutes మనం అమరావతి రీచ్ అయిపోతాం రాజధాని. కాబట్టి అక్కడున్న ఒకటే, ఇక్కడున్న ఒకటే. ప్లస్ ఈ ఏరియా ఏంటంటే మనకి కార్పొరేషన్లో ఉంది కాబట్టి డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఉండదు. ఇదేం స్పెక్యులేషన్ చేసే వ్యాపారం కాదు, అలా కాదు. స్టేబుల్ మార్కెట్. ఇప్పుడున్న మన వెంచర్ స్టేబుల్ మార్కెట్ కింద లెక్క వస్తుంది. ఇప్పుడు అమరావతి దగ్గర ఏంటంటే స్పెక్యులేషన్, అంటే ఇంత టైంలో పెరగచ్చు, లేదా అక్కడ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది, ఈ గవర్నమెంట్లో తీసే డెవలప్మెంట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఒక వైజ్ ఇన్వెస్టర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, సిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకుంటే మనకి ఎలాంటి గవర్నమెంట్ వచ్చినా, చేంజెస్ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ప్రాజెక్టు. అది దృష్టిలో పెట్టుకొని మన వెంచర్లో చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే విల్లాస్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. 189 square యార్డ్లో మనకి విల్లా వచ్చి డూప్లెక్స్ విల్లా 1.3 crore అండి, 1.30 crores వెస్ట్ ఫేసింగ్. అదే ఈస్ట్ ఫేసింగ్ అయితే 1,35,00,000 అనమాట, 189 గజాలు. మొత్తం కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియా వచ్చి 2,600 SFT వస్తుంది. మన దాంట్లో ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటే ప్లాటినా 22,000 పర్ స్క్వేర్ యార్డ్ మనం సేల్ చేసాం 14 months బ్యాక్. ప్రజెంట్ కస్టమర్లు రీసేల్ చేసుకుంటున్న వాల్యూ వచ్చి 33,300కి వెస్ట్ ఫేసింగ్, 35,000కి ఈస్ట్ ఫేసింగ్ రీసేల్ జరిగిందండి. కస్టమర్లు రీసేల్ చేసుకున్నారు, మన కంపెనీ తరపున కాదు. ఎందుకు అలా జరుగుతుంది? మన దాంట్లో కన్స్ట్రక్షన్ అంతా ఎక్సలెంట్గా చేశారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా 2 హైవేల మధ్యలో గుర్తుపెట్టుకోండి, 2 హైవేల మధ్యలో ఉంది, ప్లస్ విల్లాస్ కాన్సెప్ట్ ఉంది. మన దగ్గర ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు అవసరాన్ని బట్టి. అలాగే మనం 36 విల్లాలు అయితే కన్ఫామ్ మనకి. ప్లస్ పార్క్ హైలైట్ చేసుకోవచ్చు అండి దీన్ని. 3.5 acresలో ఒక 1 acre వరకు మియావాకీ ఫారెస్ట్ని చేస్తున్నారు దీన్ని. మియావాకీ ఫారెస్ట్ అంటే వితిన్ ఒక 1 or 2 yearsలో ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 40 to 50 feet హైట్ పెరుగుతుంది. చుట్టుపక్కల టెంపరేచర్ని 3 to 4 degrees టెంపరేచర్ని తగ్గించే విధంగా, అలాగే మనం తగ్గట్టు ఆక్సిజన్ లెవెల్స్ని ఎక్కువగా ఇచ్చే ప్లాంట్స్ని మనం రీసెర్చ్ చేసి ఇక్కడ ప్లాంటేషన్ చేయబోతున్నారండి. అలాగే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇది అందరూ నార్మల్గా పెట్టేదే. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మన క్లబ్ హౌస్ 3 floors క్లబ్ హౌస్ ఉంటుంది. ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక విజయవాడలో ఒక గజం ₹1,00,000 ఒక వెంచర్లో అమ్మడానికి పాసిబిలిటీ ఉన్న ఏకైక వెంచర్ మన వెంచరే మాత్రమే, కుబేరా వెంచర్ మాత్రమే. దృష్టిలో పెట్టుకోండి. మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది, మనకి ఆల్రెడీ HDFC లోన్తో కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇప్పుడు LIC లోన్ కూడా జస్ట్ 2 days బ్యాక్ LIC లోన్ కూడా కన్ఫర్మ్ అయిందండి. అది కూడా LIC వాళ్ళు కూడా లోన్ చేస్తున్నారు మనకి. దీంట్లో మనకి 220 square yards అండ్ అబోవ్ బిట్సే అవైలబిలిటీ ఉన్నాయి. అంతకన్నా చిన్న బిట్స్ అయితే మన దాంట్లో ఉండవండి దాదాపుగా. కాబట్టి తీసుకునేది ఏదో డెసిషన్ వైజ్గా తీసుకొని ఫాస్ట్గా తీసుకోండి. విజయవాడ సిటీలో హైవే ఫేసింగ్ తీసుకొని మీరు కొన్న అసెట్స్ అన్నిటిలో కల్లా ది బెస్ట్ అసెట్ అనిపించుకునేలాగా ఈ వెంచర్ని డెవలప్ చేయబోతున్నారండి. నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, మీ అందరికీ సుపరిచితమే. 9397896789. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ.